ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ఇక వివరాల్లోకి వెళ్తే, వాహనదారుల ప్రాణభద్రత కొరకు హెల్మెట్ ధారణ ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ సమావేశం జరిగింది. రహదారి భద్రతపై జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను ఆయన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్తో కలిసి అధికారులతో సమీక్షించారు. సందర్భంగా జిల్లాలోని జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గుర్తించిన 40 బ్లాక్ స్పాట్లను సురక్షితంగా మలిచేందుకు చేపట్టవలసిన చర్యలను కలెక్టర్ అధికారులతో చర్చించారు. బ్లాక్ స్పాట్లలో విద్యుత్ దీపాలు, హెచ్చరిక బోర్డులు, అప్రోచ్ రోడ్లలో వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, కావున వాహనదారులు ఖచ్చితంగా పాటించేలా నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రవాణా, ఆర్ఎన్బి, నేషనల్ హైవేస్, పోలీస్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. then automatically there will be a positive coverage. So adi manamu raboye rojullo దృష్టి పెట్టాలి. స్టార్టింగ్ విత్ స్కూల్స్. సో స్కూల్స్ మనం చేసినప్పుడు స్కూల్లో ఉన్న పేరెంట్ టీచర్ మనకి ఆల్రెడీ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని కూడా ఇన్వాల్వ్ చేస్తే, అదేవిధంగా పిల్లల ద్వారా పేరెంట్స్కి తీసుకురావడం, ఈరోజు మా స్కూల్లో ఇది నిర్వహించారు, మా దగ్గర ఈగల్ క్లబ్స్ అనేది ఉంది, యువా క్లబ్స్, సఖీ క్లబ్స్ అనేది ఉన్నాయి, వీటిలో మేము ఈరోజు చర్చించుకున్నాము, గంజా నిషేధం గురించి, దానివల్ల వస్తున్న ఇబ్బంది గురించి చర్చించుకున్నాం అనేది. ఇఫ్ దే గో బ్యాక్ అండ్ టెల్ దర్ పేరెంట్స్, ఇన్ ఆర్ స్కూల్ దిస్ హ్యాపెన్, దెన్ పేరెంట్స్ విల్ అండర్స్టాండ్ అండ్ లెర్న్. ఓకే, ఇది స్కూల్లో చదువు మాత్రం కాకుండా ఇవంతా కూడా నేర్పిస్తున్నారు అనేది మెసేజ్ జరిగింది. సో డీలో ఉన్నారా, యాక్టివిటీస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్, దే గో బ్యాక్ టు ద home and tell the parents ఈరోజు జరిగింది అనేది చెప్పాలి. ఆర్ యూ రైట్ సంథింగ్ ఆర్ సెండ్ దెమ్, ఆస్క్ దెమ్ టు గెట్ ఎ సిగ్నేచర్ ఫ్రమ్ ద పేరెంట్ సో దట్ వీ నో దట్ ఎస్ దే హావ్ సీన్ దట్ నోట్. ఆ విధంగా ప్లాన్ చేయండి. ఇంకొకటి కనెక్టెడ్ టు దిస్, సో ఎక్కువ మనము చూసేది ఈ స్కూల్స్లోనే ఎక్కువ మనము ఈ అబ్బాయి కొంత doubts that he is sure that fellow is consuming ganja, then manamu fellow student should be able to confidently reach out either to the class teacher or to the headmaster saying that this person is taking ganja. అలాంటి ఒక అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేయాలి. డైరెక్ట్గా చెప్పకపోయినా యూ షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ అ ఫీడ్బ్యాక్ బాక్స్ ఆర్ కంప్లైంట్ బాక్స్ ఆర్ సంథింగ్ వేర్ దే. ఇంటి నేరాలకు పాల్పడుతున్న ఒక ముద్దాయి, అలాగే మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న మరో ఇద్దరు ముద్దాయిలను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, వివిధ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 25,30,000కు పైగా విలువైన 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి ఆభరణాలు, 1,95,000 రూపాయల నగదు, 5 లక్షల రూపాయలు విలువ చేసే 6 విలువైన మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్బీడీఎస్పీ కేవీ సత్యనారాయణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక గ్రేవ్ హెచ్పి చాలా గోల్డ్ పోయింది. ఒక ఓల్డ్ లేడీది, వాళ్ళు 4 రోజులు ఇంట్లో లేరు, వాళ్ళ ఇంట్లో లాకర్ పగలు కొట్టి దొంగతనం చేసి రికవర్ చేశాం. బట్ అంత బంగారం ఇంట్లో పెట్టుకోవడం కూడా ఇట్ ఈస్ ఎ రిస్కీ థింగ్. సో దయచేసి అంత గోల్డ్ కానీ క్యాష్ కానీ ఇళ్లలో పెట్టుకోకండి, బ్యాంకుల్లో పెట్టుకోండి.
సెకండ్ది బ్యాగులు మర్చిపోవడాలు బస్సులో కానీ, లేదా మొన్న రీసెంట్గా ఉప్పాడ కొత్తపల్లిలో ఒక లేడీ పెళ్ళికి వెళ్ళి లాక్ లేని రూమ్లో 200 గ్రాములు గోల్డ్ వదిలేశారు. ఇట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ 200 గ్రామ్స్ గోల్డ్ అంటే. అట్లాంటి చోట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లాక్ అండ్ కీలో పెట్టుకోవడం, లేదా మీ గోల్డ్ మీ దగ్గర ఉంచుకోవడం, అలా ఫ్రీగా పడి ఉంటే ఇట్ ఈస్ ఇండ్యూస్మెంట్ టు పీపుల్ హూ ఆర్ నాన్ అఫెండర్స్ ఆల్సో. ఎవరైనా కొంత దురాశతో కూడా తీసేసుకోవచ్చు. అట్లా కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. దొంగతనం కోసం వచ్చిన వాడే తీయాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఈ 3-4 పాయింట్స్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకోవడం, లేదా ఇంట్లో వాల్యుబుల్స్ ఉంచుకోకుండా ఆ టెల్ సైన్స్ అంటాం, మీరు లేరు ఇంట్లో అనే సంగతి దొంగలకు తెలిసేలాగా ఆ న్యూస్ పేపర్లు పడేసి ఉండడం, లేదా పెద్ద తాళం ముట్టేస్తారు. ముందు ఫ్రంట్ గేట్ కనుక గ్రిల్ గేట్ లాంటివి పెద్ద తాళం ముట్టేస్తారు. సో అవన్నీ చెప్తాయి అనమాట. ఇంత పెద్ద తాళం వేశారంటే వీళ్ళు ఒక 2-3 రోజులు ఉండట్లేదు అనమాట, అందుకని పెద్ద తాళం వేశారని. ఇట్లా ఒక దొంగతనం జరిగిన దగ్గర మేము రికవర్ చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, వాళ్ళు మళ్ళీ అదే తాళం వేసుకుంటున్నారు. సో ఇది కొద్దిగా పబ్లిక్ ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అన్నెసరీ డిస్ప్లే దట్ వీఆర్ నాట్ ఎట్ హోమ్ అనేది కనిపించేలాగా చేయకుండా ఉంటే కూడా దొంగతనాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. పోలీస్ విల్ కమ్ అండ్ డిటెక్ట్ ద కేస్, బట్ అసలు జరగకుండా ప్రివెంట్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంది. సో దయచేసి ఐ వాంట్ పబ్లిక్ టు బి ఎడ్యుకేటెడ్ రిగార్డింగ్ దిస్. ఈ LHMS అనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మీకేం ప్రమాదం లేదు అంటే మా ప్రైవసీకి ఏదో ఇబ్బంది ఏమో, పోలీస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ వచ్చి మా ఇంట్లో పెడితే అని వాళ్ళు కొంచెం హెసిటేట్ చేస్తున్నట్టున్నారు పబ్లిక్. దయచేసి ఇది కొంచెం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్. పోలీసులు వచ్చి అక్కడ పెడతారు, అందులో మోషన్ డిటెక్టర్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ తీసేస్తాం ఇమీడియట్గా. మన అరైవల్ మీరు ఒక 1 రోజులు ఉండకపోతే ఆ 1 రోజులు పెట్టి రిటర్న్ అయినా తీసేస్తాం. సో దానివల్ల మీకు ఉపయోగమే కానీ నష్టం లేదు. సో దయచేసి ఈ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోమని కూడా ఐ వాంట్ టు టెల్ పబ్లిక్. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కాకినాడ పిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు విద్యార్థులకు స్వీట్లు పెట్టి సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తి పట్టుదలతో పై చదువులు అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. పిఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 22 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించగా ఫస్ట్ ఇయర్లో 16 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు పొంది ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహకారంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పివి, అధ్యాపకులు ప్రేమకుమారి, శిరోమణి, వినీత, శివకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 22 మంది వచ్చారు. అదే ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకి 400 దాటిన వాళ్ళు ప్రత్యేకంగా 14 మంది వచ్చారు. పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజీ చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన విషయంగా ఉంది. పేద విద్యార్థులకి అంతా ఉచిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు. ఇవన్నీ వినియోగించుకుని పేద విద్యార్థులందరూ కూడా అత్యున్నత మార్కులు సాధించారు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఎంసెట్ కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ప్రజెంట్ 70 మందికి ఫ్రీ కోచింగ్ నడుస్తుంది. మధ్యాహ్న భోజన పథకం, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అది కూడా పేద విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు ఎమ్మెల్యే గారు కలిసి ఎమ్మెల్యే గారు పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 900 మార్కులు పైగా సాధించిన విద్యార్థులందరూ కూడా సన్మానించారు. ఎమ్మెల్యే గారు స్వయంగానే అందరికీ సాల్వా కప్పి పుసగుచ్చం ఇచ్చి స్వీట్ తినిపించారు. ఇలాగ మరిన్ని ర్యాంకులు తేవాలని, కాలేజీకి కావాల్సిన ఏ డెవలప్మెంట్కైనా నేను వెనకాడకుండా ముందుంటానని చెప్పేసి మాకు హామీ ఇచ్చి చక్కగా సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారు అందిస్తున్నారు. పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో 5వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయ ఉత్తరాధికారి, వాగ్దేవి ట్రస్ట్ చైర్మన్ ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ వార్షిక మహోత్సవాల్లో భాగంగా తొలి రోజున మహాసంకల్పం, దీక్షాధారణ, అమ్మవారికి పంచామృతాభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన నిర్వహించారు. అలాగే వేదపారణ జరిపారు. సంతానం కోరుకున్న దంపతులకు వారి శతపుత్ర కామిష్టి యాగం జరిపారు. పెద్ద ఎత్తున భక్తులు పూజ కార్యక్రమంలో పాల్గొని తరించారు. సందర్భంగా ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. అగ్నిహోత్రాన్ని అగ్నిమథనం చేసి ఆ అగ్నిలో ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పబడిన 16 రుక్కుల హోమాలు చేసి ఆ క్షీరాన్నాన్ని అందులో వండి ఆ హోమం కూడా ఆ క్షీరాన్నాన్ని చేసి
మిగిలిన తర్వాత హోమం అయ్యాక మిగిలిన పాయసాన్ని ఈ ఎవరైతే పుత్రకామేష్టి యజ్ఞంలో పాల్గొన్నారో వారందరికీ ఇవ్వడం జరుగుతోంది. అది ఇక్కడ కార్యక్రమం ఇవాళ. ఇది కాక వైదికమైనటువంటి అమ్మవారికి అభిషేకం, అర్చన, సహస్రనామార్చన, ప్రత్యేక అభిషేకం ఇవన్నీ కూడా జరిగాయి. అదేవిధంగా లక్ష్మీ బీజాక్షర సంపుటితో శ్రీ సూక్తం పారాయణ, లక్ష్మీ మూలమంత్ర జపం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పుత్రకామేష్టి యజ్ఞం పూర్తవుతోంది. అనంతరం సాయంత్రం లక్ష్మీనారాయణ హోమం, అలాగే వేదస్వస్తి, వేదసభ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి ఈ రోజు మొదటి రోజు జరిగే కార్యక్రమాలు. ఈ అమ్మవారి ఆలయంలో, మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో భక్తులు, ప్రజలందరూ కూడా పాల్గొని తప్పక అమ్మవారి అనుగ్రహం పొంది తరించగలరని కోరుతూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. సుమారు 50 ఏళ్ల క్రితమే కార్పొరేట్ తరహా పేద విద్యార్థులకు కళాశాల విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఆదర్శ కళాశాల నిర్మాణంలో కళాశాల అధ్యక్షుడిగా, కార్యదర్శిగా విధులు నిర్వహించి మన్ననలు పొందిన డాక్టర్ నృసింహదేవర సీతారామ శాస్త్రి సేవలు మరువలేనివని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యుత్ నగర్లో ఉన్న ఐడియల్ కళాశాల ఆవరణలో దివంగత ఎస్ఎస్ఆర్ శాస్త్రి విగ్రహాన్ని బారసారోజుని వారి కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఎన్టీఆర్ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీరావు, రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వైడి రామారావులు శాస్త్రి సేవలను వివరించారు. ఆగస్టు 20వ తేదీన శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్పొరేట్ తరహా విద్యను పేదవారికి అందించాలని తపన ఆయన ముందు చూపుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రి కుటుంబీకులు డాక్టర్ జగదీశ్వరి, వెంకటప్రసాద్, డాక్టర్ ఎస్ఎన్ మూర్తి, రోహిణి, మురళీ శాస్త్రి, పద్మజ, లక్ష్మి, టిక్కు, పేపకాయల రామకృష్ణ, జీవి కృష్ణరాజు, బిఎస్ఎస్ కిరణ్, చింతపల్లి సుబ్బారావు, రమేష్, టి నాగరెడ్డి, అయ్యగారి వెంకటేష్, దంటు భాస్కర్రావు, టి శ్రీకాంత్, బాదం సుందరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క స్టాచ్యూ ఈ ఐడియల్ కాలేజీలో ప్రారంభించడం మనకి చాలా ఆనందదాయక విషయం. ఇది చాలా అవసరమైన విషయం కూడా. ఎందుకంటే ఈ ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారి స్టాచ్యూ చూసిన వెంటనే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తి కలిగి వారు ఎంతో కష్టపడి చదువుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని అటువంటి దృక్పథం వెంటనే కలుగుతుంది. అందుచేత ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికీ కూడా కాకినాడలో వారి స్థాపించిన పాలిక్లినిక్ ఎంతో చక్కగా నడుస్తుంది. వారి కొడుకైనటువంటి ఎన్ఎస్ మూర్తి గారు ఆర్థోపెడిక్ సర్జన్, వారు ఈ క్లినిక్ నర్సింగ్ హోమ్ని ఎంతో బ్రహ్మాండంగా వారు నడిపిస్తున్నారు. సో మనకి ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారి జ్ఞాపకాలు మనకి చిరకాలం పాలిక్లినిక్ ద్వారా ప్రజలందరికీ లభిస్తాయని నేను బాగా నమ్ముతాను. ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారు కాకినాడలో పాలిక్లినిక్ ఏర్పాటు చేసి, అంటే ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి చాలా పేదవారికి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండేటటువంటి వైద్య వృత్తిని నిర్వహించిన గొప్ప డాక్టర్ ఆయన. అదే వైద్య వృత్తితో పాటు కాకినాడలో ఆదర్శ కళాశాలని, ఆదర్శ విద్యాలయాల్ని ప్రారంభించి వేలాది మంది చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. సమాజానికి కావాల్సినటువంటి విద్య, వైద్యం రెండూ అందించిన ఆ మహనీయుడిని ఈ రోజున కాంస్య విగ్రహం ఐడియల్ కాలేజీలో ఏర్పాటు చేయడం ద్వారా మనము వారిని స్మరించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే వారు నాకు వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను కూడా చాలా శ్రేయోభిలాషి, ఎంతో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున వారి కాంస్య విగ్రహం ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతైనా అభినందించదగినటువంటి విషయం. ఉచితంగా చేస్తే అదేంటి పుణ్యం, అదే మెసేజ్ నాకు ఇచ్చిన మహామేధావి, ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఈ గరికపు నీ పదము చేరెను, నీ సన్నిధిలో ఈ పూజా పుష్పమై పులకరించెను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అందరికీ. ఆయన ఒక మర్రి చెట్టు కొన్ని వేల స్టూడెంట్స్కి ఆశ్రయించారు, కొన్ని వేల మంది ఉపాధ్యాయులకి, టెక్నికల్ పీపుల్కి వచ్చారు. సంగీత స్రవంతిలో మేము అందరం పాల్గొన్న దాంట్లో ఆయన మేధావి. ఆయనకి రాని సంగీతం లేదు, పడేసేవారు. నువ్వేనే నా ప్రాణం, నువ్వేనే నా ప్రాణం అని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడిని కొందరి వాడు కాదని స్నేహ హాస్పిటల్ అధినేత అంబేద్కరీయులు బౌద్ధ ధర్మ పోషకులు డాక్టర్ కె రామస్వరూప్ జవహర్ పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కాకినాడ జయ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన జయంతి సమావేశంలో ముఖ్య ఉపన్యాసం చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఎన్నో వివక్షాలను అంటరాంతనాన్ని ఎదుర్కొని విద్యను ఆయుధంగా చేసుకుని ప్రపంచ జ్ఞానికి ఎదిగారని, ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎన్నో అసమానతలతో తలదించుకునే స్థాయి నుండి తన అద్భుతమైన ప్రతిభతో రాసిన రాజ్యాంగం ద్వారా అసమానతలకు సమాధి కట్టి భారతదేశాన్ని తల ఎత్తుకునేలా చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులను భారతదేశ ప్రజలు అనుభవిస్తూనే ఆయన కులం పేరుతో నేటికి అవమానించడం దురదృష్టకరమని, ఆయన రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులను భారతదేశ ప్రజలు అనుభవిస్తూనే ఆయన కులం పేరుతో నేటికి అవమానించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్ బాల్యం నుండి ఆయన మహాపరినిర్యాణం వరకు ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను వరుస క్రమంలో ఆద్యంతం ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వివరించారు. రాజ్యాంగ రచనలో 6 సభ్యులు ఉన్నప్పటికీ వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతే మొత్తం బాధ్యత ఆయన మీద వేసుకుని తన రక్త మాంసాలను పణంగా పెట్టి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం గొప్ప సాక్ష్యమని పేర్కొన్నారు. అంబేద్కరిజం అంటే మనుషులు అందరూ ఒకటేనని, అందరూ కలిసి ఉండాలని, అందుకు ఆయన అందరివాడు అని పేర్కొన్నారు. నేటి యువత బాగా చదువుకుని ప్రయోజకులే అన్ని కులాల మతాలను కలుపుకుని జాతి ప్రజల ఉన్నతికి కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రముఖ అంబేద్కరీయ బౌద్ధ రచయిత సవేరా గారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ జవహర్ దంపతులకు బాబాసాహెబ్ సంక్షేమ సంఘం రాయుడుపాలెం కాకినాడ సభ్యులు రిటైర్డ్ ప్రిన్సిపల్ పాకా చంద్రరావు నేతృత్వంలో ఆత్మీయ సత్కారం చేశారు. సమావేశంలో సర్వశ్రీ ఏ రామేశ్వరరావు, వివి సత్యనారాయణమూర్తి, ఎం జగన్నాథరావు, పి నరసింహమూర్తి, పి పావన్ ప్రసాద్, జి శ్రీరాములు, పి రాంప్రసాద్, కె రామారావు, ఎన్ పెద్దిరాజు, బి కుమార్, పి రామారావు, బి జాగృతి, జి కింగ్, పి మాధవి, ఎన్ అనిల, జి సత్యవతి, బి రత్నం, గిడ్ల వీరప్రసాద్, సవిల రాజేష్, బి అశోక్, డి వాడపల్లి, బి నాగేంద్ర, వీరబాబు వర్మ తదితరులు పాల్గొన్నారు. భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇలా కార్యక్రమం చేయడం జరిగింది. అంబేద్కర్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ద హ్యూమన్స్ డెవలప్మెంట్ అని ఆయన అదే అంటాడు. ఒకసారి ఎడ్యుకేషనే కాకుండా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఆయన ఒక సందర్భంలో ఏం చెప్తాడంటే, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దాన్ ద బీస్ట్. అందువల్ల క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి కానీ, ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, భారతదేశం చాలా సుసంపన్నం అవ్వాలని, ఆయన ఐడియాలజీని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ జగన్నాథపురం 25వ డివిజన్ అంగన్వాడీ సెక్టర్ 2లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని సిహెచ్ లక్ష్మి ఆదేశానుసారం జాతీయ పోషణ పక్వాడా మరియు అక్షయ తృతీయను పురస్కరించుకుని బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈవో గ్రేడ్ 1 పి జానకి లక్ష్మి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిడిపిఓ జ్యోతి, 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మేడ్సిటి ఈశ్వరరావు చిన్ని హాజరయ్యారు. సందర్భంగా ఈవో గ్రేడ్ 1 పి జానకి లక్ష్మి మాట్లాడుతూ, చిన్నపిల్లలు ఎక్కువ సమయం ఫోన్లు, టీవీలు ముందు గడపడం వల్ల పిల్లలు చదువుపై ఆసక్తి తగ్గడం, నిద్రలేమి, కళ్ల సమస్యలు, ప్రవర్తనలో మార్పులు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, పిల్లలను అవసరానికి మించి మొబైల్, టీవీ వినియోగం నుంచి దూరంగా ఉంచి ఆటలు, పుస్తక పఠనం, సృజనాత్మక కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, బాల్య వివాహాలను నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులకు బాల్య వివాహాలు
వివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అంశాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల బాలికలు, 21 సంవత్సరాలలోపు బాలురు వివాహం చేసుకోవడం చట్టపరంగా నేరమని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి దుర్గాభవాని మాట్లాడుతూ బాల్య వివాహం హెల్ప్ లైన్ 1098 డిపార్ట్మెంటల్ సర్వీస్ గురించి అవగాహన కల్పించారు. 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మేడ్సెట్ ఈశ్వరరావు చున్నీ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై తమ విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని, మార్గద్రవ్యాలు వినియోగం యువత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వారి భవిష్యత్తును కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విద్యా ఉపాధి నుంచి మంచి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని యువతకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ వహిస్తూ వారికి సరైన మార్గం చూపించాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి మత్తు పదార్థాలను అరికట్టేందుకు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశానుసారం అధికారులు మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలినాటి దుర్గాప్రసాద్, ఓలేటి రాజు, కొల్లిగంటల ఆకుపాటి సుచరిత, అంగన్వాడీ టీచర్లు మున్ని, ఇందిరా, త్రివేణి, రమణకుమారి, నేతాదేవి, భవానీ, పద్మ, రత్నాంగి, వరలక్ష్మి, మంగారత్నం, మహాలక్ష్మి, పెద్ద ఎత్తున మహిళలు, బాలింతలు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. పేరెంట్స్ ఎక్కువ పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సక్రమంగా జరిగేలాగా చూడాలని చెప్పేసి మా డైరెక్టర్ గారు, మా పీడీ మేడం గారు ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్ని వార్డుల్లోనూ కూడా ఈ కార్యక్రమాలు, ఇందులో నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ పాల్గొనేలాగా చేయడం కూడా జరుగుతుంది. ఇంకోటి స్క్రీన్కి సంబంధించిన టైంని తగ్గించడం కోసం, అంటే ఇప్పుడు సెల్ ఫోన్స్, టీవీలు ఇలాంటివన్నీ ఎక్కువ చూడడము తల్లులు, అవి చూస్తూ పిల్లలకి చూపించడము, ఈ అలవాటు ఎక్కువ అయిపోతున్న కారణంగా అవి కూడా తగ్గించమని కూడా తల్లులందరికీ, తండ్రులకు కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు మనకి ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మనకి నీటి గురించి, నీటి నిల్వల గురించి, అలాగే వాటర్ ట్యాంకు క్లీనింగ్ గురించి, నీటి స్వచ్ఛత గురించి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మనకు అక్షయ తృతీయ సందర్భంగా బాల్య వివాహాలకు సంబంధించి ప్రతి ఒక్క వార్డులోనూ కూడా బాల్య వివాహాలు జరగకూడదని, బాల్య వివాహాలు జరగడం వల్ల కలుగు నష్టాల గురించి అందరికీ, తర్వాత టీనేజ్ ప్రెగ్నెన్సీస్ గురించి కూడా వివరించడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న మన కాకినాడ కూటమి నాయకులు అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగుండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటిలో కూడా కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అనునిత్యం దానికోసం పనిచేస్తూనే ఉంటారు. అటువంటి వారే మమ్మల్ని అందరినీ కూడా ఈ డివిజన్ నుంచి నియమించి కింద స్థాయికి కూడా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ ఒక సమస్యలను ఏ అధికారులకి మనం తెలియపరిస్తే వాళ్ళందరికీ కూడా ఏ సమస్య లేకుండా ఉంటారని మాకు తెలియపరచడం, అలాగే ప్రతి అంగన్వాడీ సెంటర్కి కూడా మమ్మల్ని ప్రతి నెల కూడా వెళ్ళమండం, అక్కడ రేషన్ ఇప్పించడం, ఆ రేషన్ తీసుకునే తల్లిలతో కూడా మళ్ళీ మేము మాట్లాడడం, కొనబాబు గారు చెప్పినట్టు ఆ రేషన్ ఇచ్చే రేషన్ ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగోలేదని వాళ్ళ దగ్గర మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ తీసుకొని అదే విషయాన్ని మేడం గారి దృష్టిలో పెట్టడం, మేడం గారు కూడా ఎప్పటికప్పుడు దాన్ని వార్డు అంతా కూడా పరిశీలించి చూసుకొని ఏ ఇబ్బంది కూడా లేకుండా చాలా బాగా చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం వల్ల మా తల్లులకు, మా పిల్లలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం మా వార్డులో చేసినందుకు మా కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున కూడా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు బీఓసీ ఎంప్లాయర్ గా నియమించబడ్డ టీఎన్టీయూసీ నాయకులు గదల సాయిబాబాను పలు కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గదల సాయిబాబా మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు బీఓసీ ఎంప్లాయర్ గా నియమించబడడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే కొండబాబు సూచనలు, సలహాల మేరకు కార్మికులకు, యాజమాన్యానికి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ కార్మికుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికుల సంక్షేమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎలిబండి వెంకటరమణ, గంగబాబు, కోడూరు పెద్ద, తుమ్మల సత్యబాబు, మదనపల్లి శ్రీను, రాజాన అప్పారావు, తుమ్మల సత్యబాబు, ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంఘానికి సంబంధించినటువంటి లేబర్ వెల్ఫేర్ బోర్డు స్టేట్ బోర్డుకి సంబంధించినటువంటి నన్ను ఎంప్లాయర్గా వేయడం జరిగింది. అలాగే కొంతమంది ఎంప్లాయర్స్గా వేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే యాజమాన్యానికి, కార్మికులకి మధ్య ఏమన్నా ఇబ్బందులున్నా ఆ ఇబ్బందుల మధ్యన రెండాట్ల మధ్య సమన్వయం చేసి దాన్ని చర్చించి దాన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రతిదీ కూడా పంపించవలసిన బాధ్యత స్టేట్ వాడిగా నా మీద పెట్టారు.
కాబట్టి దీనికి ముఖ్య కారకులైనటువంటి కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు యొక్క ఆదేశాల మేరకే ఈ యొక్క పోస్ట్ రావడం జరిగింది. ఈ విధంగా ఆయనకి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఉన్నాయో, ఆయన ఏ విధమైన నిబంధనలతో ప్రతి దాన్ని ఆలోచన విధానంతో నెమ్మదిగా ఆలోచించి వెళ్తారో, ఆయన ఆలోచన ప్రకారంగా కార్మికులుగా మేము స్పీడ్గా కాకుండా ఆలోచన నిర్ణయాలు తీసుకొని మంచి ఆలోచనలు తీసుకొని కార్మికులందరినీ కూడా శ్రేయస్సు కోరి యాజమాన్యంతో కూడా శ్రేయస్సు కోరి యాజమాన్యంతో వారితో కూడా కలిసి మేము ప్రయాణం చేసి యాజమాన్యానికి కార్మికులకి మధ్యన వారధిలాగుండి వాళ్ళ ఇద్దరికి సమన్వయం చేస్తానని ఈ అందరి మధ్యన కార్మికుల మధ్యన నేను తెలియజేస్తున్నాను. పీఠాపురం మండలం విరుపాడులో గ్రామదేవత అయిన తాళ్లమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహిళల చేత సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం సిరిబొమ్మతో గ్రామోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది అమ్మవారిని దర్శించుకుని వారి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ జాతర మహోత్సవాన్ని 100 ఏళ్ల నుంచి ఆచారంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు, కూటమి నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కోలరాజు, కూరాకుల రాంబాబు, కందారాజు, జవాది ప్రసాద్, కంద నాగబాబు, మైనం నాగేశ్వరరావు, కూరాకుల సాయి, కొమ్మినేడి నాని, కొమ్మిరెడ్డి శివ, కూరాకుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గత 100 సంవత్సరాల క్రితం నుంచి తాళమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా జాతర మహోత్సవాలు జరిగాయి. ఈ జాతరకి గ్రామ పెద్దలు, ప్రజలందరూ సహకారంతో జాతర మహోత్సవం జరిగింది. విరవాడ గ్రామంలో చేసిన శ్రీ తాళమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 100 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన దేవత మా గ్రామ దేవత, విరవాడ గ్రామ దేవత తాళమ్మ తల్లి అంటేనే చాలా పవర్ఫుల్ దేవత. అందరూ కూడా చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అంతా సుఖ సంతోషంతో ఉండాలని వైభవంగా జాతర చాలా వైభవంగా చేసాం. గ్రామ కమిటీ సభ్యులు, విరవాడ గ్రామ పెద్దల సహకారంతో అంతా చాలా బాగా అంగరంగ వైభవంగా చేసాం. అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. విరవాడ గ్రామ పెద్దలు మరియు మన యొక్క తాళమ్మ తల్లి వారి యొక్క ట్రస్ట్ సభ్యులు మరియు మన స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో కూటమి సభ్యులైన మన ఎస్విఎస్ఎన్ వర్మ గారు మరియు పెండం దొరబాబు గారు, మన యొక్క తుమ్మల బాబు గారు, వీళ్ళందరి యొక్క స్థానిక పార్లమెంటు సభ్యులైన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కూడా ఎంతో సహాయ సహకారాలు అనేటువంటివి అందించారు. ఎమ్మెల్సీ మన యొక్క హరిప్రసాద్ గారు మరియు కేకే గారు, కళ్యాణ్ శివకృష్ణగా శ్రీనివాస్ గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో మన పిఠాపురం నియోజకవర్గంలోనే విరవాడ గ్రామం అతిపెద్ద గ్రామం. ఈ గ్రామానికి వాళ్ళందరూ కూడా వెనకుండి వాళ్ళ ఆశీర్వచనాలు మనకు అందజేసి ఈ తాళమ్మ తల్లి వారి యొక్క మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి సహకరించిన మన స్థానిక పెద్దలకు, గ్రామ తాళమ్మ తల్లి సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన లింగమల్లి కృష్ణమూర్తికి అమెరికా టెక్సాస్ థియలాజికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కాకినాడ పబ్లిక్ స్కూల్ నందు సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన లైన్ డాక్టర్ లింగవల్లి కృష్ణమూర్తి హ్యుమానిటీ అండ్ సోషల్ సర్వీస్ అందించిన సేవలకు ప్రతిఫలంగా అమెరికా టెక్సాస్ థియోలాజికల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమంలో సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డివిఆర్ ప్రసాద్, సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ డివి సత్యనారాయణమూర్తి, సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ నెంబర్ లైన్ సీతారామమూర్తి, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ గ్రేస్ మణికుమారి, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సఫియా, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించినందుకు ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రశంసించారు. అలాగే స్టేట్ లెవెల్లో వెయిట్ లిఫ్టింగ్లో మొదటి బహుమతి గెలిచి నేషనల్ లెవెల్ పోటీలో పాల్గొనేందుకు వెళ్తున్న సూర్యశ్రీని అభినందించి ప్రశంసా పత్రాన్ని అందించారు. I am R.K. Viswanatharao, Secretary and Correspondent of Sarvodaya Education Society. ఈరోజు మా ప్రెసిడెంట్ గారైన డాక్టర్ లింగమల్లి కృష్ణమూర్తి గారికి డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు ఆనరీ డాక్టరేట్ ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ, వారికి డాక్టరేట్ వచ్చినందుకు మా కమిటీ సభ్యులందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది.
ఆ కమిటీ సభ్యులకే కాకుండా కాకినాడ పబ్లిక్ స్కూల్ కూడా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. కాకినాడ పబ్లిక్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా 100% విజయం సాధించి మా కాకినాడ పబ్లిక్ స్కూల్కి చాలా మంచి పేరు తీసుకొచ్చినందుకు మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. వారందరూ కూడా మంచి భవిష్యత్తు అందించాలని మేము కాకినాడ పబ్లిక్ స్కూల్ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాము. నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి నేషనల్ లెవెల్స్లో కూడా ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసి కొన్ని హెల్త్ కారణాల వలన షీ couldn't succeed in the nationals, but she participated very well in the national weightlifting sports. I congratulate her. ఆ అమ్మాయి కూడా చాలా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. గవర్నింగ్ బాడీ అధ్యక్షులు శ్రీ లింగమల్లి కృష్ణమూర్తి గారు సామాజిక సేవా తత్పరతలో డాక్టరేట్ పొంది ఈరోజు ఆయన డాక్టర్ లింగమల్లి కృష్ణమూర్తి గారుగా పిలువబడటం అనేది మా అందరికీ, మా గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ, మా ఇన్స్టిట్యూట్కి చాలా గర్వకారణం. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్లో కాకినాడ పబ్లిక్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులందరూ 100% పాస్ సాధించి ఈ ఉత్తీర్ణతతో ఈ ఇన్స్టిట్యూట్ పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపజేసినటువంటి ఆ విద్యార్థులందరికీ, అదేవిధంగా వారికి శిక్షణని ఇచ్చిన ఉపాధ్యాయులకి గవర్నింగ్ బాడీ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కృష్ణమూర్తి గారు ఆయన దినదినం ఆయన సేవా తత్పరతను పెంచుకుంటూ ఈ కాకినాడ ప్రజల కోసం అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తాను. కాకినాడ ప్రజలకే కాదు, సొసైటీకే కాదు, మరి ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం కాకినాడ పబ్లిక్ స్కూలు దినదినాభివృద్ధి జరగాలని మరీ నేను కోరుకుంటున్నాను. గత 2-3 సంవత్సరాల్లో మేము నిరంతరము కృషి చేసి స్టూడెంట్స్ యొక్క వెల్ఫేరు, వాళ్ళ యొక్క పురోభివృద్ధి ఎంతో కష్టపడి ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సంవత్సరం సిబిఎస్ఈ అంటే అందరికీ తెలిసిన విషయం. సిబిఎస్ఈ చాలా టఫ్గా ఉంటుంది. దాంట్లో మా స్టూడెంట్స్ అందరూ 10th క్లాస్లో 100% పాస్ అయ్యారు విత్ గుడ్ మార్క్స్. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మేము ఆశిస్తున్నాం స్టేట్లోనూ, అదేవిధంగా ఇండియన్ లెవెల్లో కూడా మా స్టూడెంట్స్ మంచి రికగ్నైజ్డ్ మార్క్స్ సంపాదిస్తారని ఆశిస్తున్నాం. పురోభివృద్ధికి మేము మేనేజ్మెంట్ తరఫున ఎంతో కృషి చేస్తామని, మా టీచింగ్ స్టాఫ్ కూడా ఎంతో ఉత్సాహకరంగా ఉన్నారు ఈ సంవత్సరం యొక్క డెవలప్మెంట్కి. వారు ఇంకా కృషి చేయడానికి, స్టూడెంట్స్ యొక్క వెల్ఫేర్ చూడటానికి ఎంతో వారు ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి దినదినాభివృద్ధి చెందుతున్న కాకినాడ పబ్లిక్ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని, స్టూడెంట్స్కి మేము ఎక్కువ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని, వాళ్ళ అభివృద్ధే వాళ్ళ యొక్క స్టడీ నేచర్, హై స్టడీ నేచరే మాకు ముఖ్యమైనని, వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ జగన్నాథపురం అన్నమ్మగారి జిఎంసి బాలయోగి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు బడి పిలుస్తోంది రా కార్యక్రమంలో భాగంగా నేడు బడికి పోతా అనే నినాదంతో ప్రజల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కీర్తి విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారుల ఆదేశానుసారం బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యను అందించడం ప్రథమ హక్కుగా భావించాలని అన్నారు. 2nd గ్రేడ్ టీచర్ బయ్యా మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాల కార్మికత్వాన్ని నిర్మూలించాలని సదుద్దేశంతో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎవరైనా పిల్లలతో పనులు చేయించడం చట్టవిరుద్ధమని, బాల కార్మిక నిర్మూలనకు సమాజం మొత్తం కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమఘాటి, ముగ్గుపేట, గాయత్రీనగర్, బాపూజీనగర్ ప్రాంతాల్లో జిఎంసి బాలయోగి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు కె సాగర్, లక్ష్మీ, నాగసాయి తదితరులు పాల్గొన్నారు. అన్నమఘాటి ప్రైమరీ స్కూల్ ముగ్గుపేట ఏరియాలో బడి పిల్లలందరినీ కూడా బడిలోనే ఉండేలాగా ప్రభుత్వం మరి మన ఈ మంత్ అంతా కూడా పిల్లలందరినీ కూడా బడిలో చేర్చాలని పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే డిఈఓ గారు అందరూ కూడా అధికారులు, విద్యాశాఖ అధికారులందరూ కూడా పిలుపు మేరకు మన స్కూల్ తరఫున ఈరోజు ముగ్గుపేట ఏరియాలో
బడిగిడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.